ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శివం హైదరాబాద్ బాల వికాస్ చిన్నారులచే శతవర్ష జన్మోత్సవం ఇంటింటా ఆనందోత్సవం నిత్య జీవితంలో సాయి ప్రతి హృదయంలో హాయి అనే నృత్య నాటికను ప్రదర్శించబోతున్నాం. ఇది కేవలం ఒక నాటకం కాదు, ప్రతి మనసును తాకే సందేశం, ప్రతి హృదయాన్ని మేల్కొల్పే ఆత్మీయ ప్రస్థానం. మనిషి ప్రయాణాన్ని ఆవిష్కరించే ఈ నాటికలో భగవంతుడి ప్రేమను నిత్య జీవితంలో ప్రతి క్షణం ఎలా అనుభవంలోకి తెచ్చుకోవచ్చో చూపించబోతున్నాం. తిలకించండి. సాయిరాం. నమస్కారం సార్. నమస్కారం. ఏమిటి విశేషాలు? రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ కదా సార్, మిమ్మల్ని కలిసి వెళ్దామని వస్తున్నాం. సంతోషం. సమ్మర్ హాలిడేస్ ఎలా స్పెండ్ చేద్దామనుకుంటున్నారు? నేనైతే మా అమ్మమ్మ తాతయ్యల దగ్గరకు వెళ్దామని అనుకుంటున్నాను. అక్కడైతే నువ్వు ఆడింది ఆటగా పాడింది పాటగా చలాయించొచ్చనేగా? అదేమీ లేదు సార్. నాకన్నీ తెలుసులే. నా చిన్నప్పుడు నేను అలా ఎంజాయ్ చేసిన వాడినేగా. నిజానికి నేనే మీకు కబురు పెడదామనుకున్నా. ఏమిటి సార్ విశేషం? చెబుతాను. మీ ప్లాన్ ప్రకారం సమ్మర్ హాలిడేస్ ఎలా గడపదలుచుకున్నారో అలా గడపండి. కానీ మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇద్దామనుకుంటున్నాను. ఏమిటి సార్ ప్రాజెక్టు? లిటిల్ ఐడియాస్, బిగ్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. కొంచెం వివరంగా చెప్పండి సార్. మీ ఆలోచనలు అభిరుచులకు అనుగుణంగా ఏ విషయాన్నైనా ఎంచుకోవచ్చు, కానీ అది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టమని మీకు తెలుసుగా ప్రిన్సిపల్ గారు. తెలుసు చాణక్య. ఎప్పుడూ సైన్స్ సబ్జెక్ట్లో నువ్వేగా ఫస్ట్. దానికి తగ్గట్టుగానే సైన్స్ పుస్తకాలలోని విషయాల్ని మస్తకానికి ఎక్కించుకొని చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తుంటావు కదా. అట్లా చేసి చూపించి మొన్న మనం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నావుగా. చాలా థ్యాంక్స్ సార్. అదే ఉత్సాహంతో సొసైటీకి సైన్స్ ఎలా దోహదపడుతుందో ఎనలైజ్ చేసి మరీ చెబుతాను. ఎక్సలెంట్. దట్ షుడ్ బి ద స్పిరిట్. గో అహెడ్. నేను హిస్టరీ నుండి మన సమాజం నేర్చుకోవాల్సిన పాఠాలను నిజ జీవిత ఉదాహరణలతో స్పష్టంగా వివరిస్తాను. చక్కని ఆప్షన్. మొన్న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నాడు విద్యార్థులే ఉపాధ్యాయులుగా రోల్ మోడల్గా వ్యవహరిస్తూ మన ఇన్స్టిట్యూట్లో అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించినప్పుడు నువ్వు హిస్టరీ మాస్టర్గా వ్యవహరించి ఫస్ట్ ప్రైజ్ అందుకున్నావుగా. ఆల్ ది బెస్ట్. ప్రిన్సిపల్ గారు, ప్రకృతి మరియు సమాజం మధ్య ఉన్న సంబంధాన్ని నేను సజీవమైన ఉదాహరణలతో విశ్లేషించి చూపుతాను. వెరీ గుడ్. పల్లెటూరులోని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవాడివి, ప్రకృతి ప్రేమికుడివి. అందువలనే ఈ స్పెషల్ క్వాలిటీస్ వలనే మన దగ్గర పర్యావరణ పరిరక్షకుడిగా నిన్ను నియమించడం జరిగింది. ఎంతో శ్రద్ధతో ఎన్నో రకాల వృక్షాలను, పూల మొక్కలను పెంచుతూ ఇన్స్టిట్యూట్ ప్రాంగణ శోభను ద్విగుణీకృతం చేయటంలో సఫలీకృతుడవయ్యావు. గుడ్ లక్ గుణవర్ధన్. థ్యాంక్స్ ప్రిన్సిపల్ గారు. ఏం పార్థివ్, నువ్వు ఏ టాపిక్ టేకప్ చేద్దామనుకుంటున్నావు? అదే ఏమీ అర్థం కావటం లేదు సార్. అదేమిటి, నువ్వు ఎక్కడ ఎలక్యూషన్ కాంపిటీషన్ జరిగినా వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ అందుకుంటావు కదా. అదే సార్, ఎలక్యూషన్లో అయితే ప్రేక్షకుల్ని, జడ్జెస్ని నా వాగ్దాటితో ఆకట్టుకుని ఫస్ట్ వస్తున్నాను. కానీ మీరు చెబుతున్న సమాజానికి ఉపయోగపడేలా ఉండాలంటే ఏ టాపిక్ తీసుకోవాలో అర్థం కావటం లేదు. నీతో ఇదే ప్రాబ్లం పార్థివ్. ఎలక్యూషన్ కాంపిటీషన్కు వెళ్లే ప్రతిసారి వాళ్ళిచ్చిన టాపిక్ సరైన పాయింట్ దొరకడం లేదని నీరసపడిపోతావు. తరువాత ఎగిరి గంతులేస్తూ మంచి పాయింట్ దొరికిందంటూ విజృంభించేసి ఫస్ట్ ప్రైజ్ పట్టుకొస్తావు. కాస్త కూల్గా ఆలోచించు, మంచి పాయింట్ తట్టుతుంది. అలాగే సార్. డియర్ స్టూడెంట్స్, మీరు మీ శక్తి మేరకు కృషి చేసి సమాజానికి ఉపయోగపడే విశ్లేషణాత్మక పాయింట్స్తో రండి. ఆల్ ది బెస్ట్. సాయి, ఏంటి నీ ధోరణి? నన్ను పట్టించుకోకుండా పాటల్లో మునిగిపోయావు. సారీ పార్థివ్, ఆ పాటలో ఎందుకలా మునిగిపోయానో వింటే నీకే తెలుస్తుంది. అవునా? సరే అయితే వింటానుండు. వావ్, నిజంగా హృదయాన్ని కదిలించే పాట. కానీ
అందులో శ్రీ సత్యసాయి శతవర్ష జన్మోత్సవం అంటారేంటి? అదేరా, ఈ సంవత్సరం బాబావారి శతవర్ష జన్మోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఆ సందర్భానిదే ఈ పాట. కానీ బాబావారి ఇప్పుడు లేరుగా? రాముడు, కృష్ణుడు, షిరిడి బాబా ఎవరూ ఇప్పుడు మన మధ్య లేరు. కానీ వారి ఆలయాలు, జన్మోత్సవాలు, అనుభూతులు కొనసాగుతూనే ఉన్నాయిగా. అవతారం ముగిసినా వారి ప్రభావం మాత్రం శాశ్వతం. నిజమే, నేనంతగా ఆలోచించలేదు. ఇంకా బాబావారి మహిమలు, విభూది ఉద్భవం, అమృతం వంటి అద్భుతాలు ఇప్పటికీ భక్తుల గృహాలలో జరుగుతూనే ఉన్నాయి. అది ఆయన ఉనికికి నిదర్శనం. సాయిరాం, నీ మాటలు వింటుంటే మనసు ఉల్లాసంగా ఉందిరా. బాబా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనిపిస్తోంది. తప్పకుండా రా. ఈ సాయంత్రం మా మందిరంలో అవతార వైభవంపై సాంస్కృతిక కార్యక్రమం ఉంది. అది చూసిన తర్వాత శ్రీ సత్యసాయి సంస్థల కార్యక్రమాల గురించి నీకు ఒక అవగాహన వస్తుంది. చాలా హ్యాపీగా ఉందిరా నువ్వు చెప్తూ ఉంటే. తప్పకుండా వెళ్దాం. వెరీ గుడ్. వావ్ సాయి, ఇక్కడి వాతావరణం ఎంత పవిత్రంగా ఉందో చూడు. నా హృదయం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. అవును పార్థివ్, ఇదే స్వామివారి దివ్య సాన్నిధ్య ప్రభావం. ఇక్కడ అడుగు పెడితే మనసంతా భక్తి తరంగాల్లో తేలిపోతుంది. స్వామివారి ప్రేమ ప్రతి హృదయాల్ని ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కూర్చొని చూద్దాం పదా. పద. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మోత్సవ వేడుకల్లో భాగంగా మా సమితిలో సాంస్కృతిక కార్యక్రమమైన శతవర్ష జన్మోత్సవం ఇంటింటా ఆనందోత్సవం నిత్య జీవితంలో సాయి, ప్రతి హృదయంలో హాయి అనే ఒక నృత్య నాటికను ప్రతి సాయి భక్తుడికి నిత్యం అనుభవంలోకి వచ్చే విధంగా శ్రీ సత్యసాయి అవతార వైభవంలో ఆణిముత్యాలైనటువంటి స్పిరిచువల్, ఎడ్యుకేషనల్, సేవా కార్యక్రమాలను ఇప్పుడు మీ ముందు ప్రదర్శించబోతున్నాం. తిలకించండి. సాయిరాం. సంస్కరణ సమాహార పర్వాలు కలియుగావతార విభవాలు భావి సేవలకు శ్రీకారాలు సకల జగతికి శుభ సంకేతాలు. ఆ
తత్తజను తత్తజను తాం తత్తజను దీం తత్తజను తోం తత్తజను నం తత్తజను తాం తత్తజను దీం తత్తజను తోం తత్తజను నం తత్తజను దుష్టుల దునుముట కర్తవ్యముగా జనించితివిల యుక్తి పరునిగా దుష్టుల దునుముట కర్తవ్యముగా జనించితివిల యుక్తి పరునిగా దుష్టత్వమును రూపుమాపగా ఇప్పుడు చితిరిటు మహిమాన్వితునిగా దుష్టత్వమును రూపుమాపగా ఇప్పుడు చితిరిటు మహిమాన్వితునిగా జయ హో మోహన రూపా సాయి ఈ మహిమనే తెలుప చాలనోయి స్వామి, మీ బోధనల ఆధారంగా ప్రతిరోజు వేదం చదువుతున్నాను, భజనలో పాల్గొంటున్నాను, వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నాను. కానీ నాకు ఏ అదృష్టము, ఏ ఆనందము అనుభవంలోకి రావటం లేదు స్వామి. ఇది నా దృష్టి లోపమా లేక నీ సృష్టి లోపమా? ఇక నా వల్ల కాదు. ఈరోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. साई नाम में ब्रह्मानंदम, साई चरण में दिव्यानंदम, सत्य साई रूप में नयनानंदमु, लीला विनोद में साई संकल्पमु, प्रेमानंद में साई सौम्य रूपमु, ప్రేమానందమే సాయి సౌమ్య రూపము. హే వినయ్, హర్ష, ఎప్పుడొచ్చారు? నువ్వు సాయినామమే బ్రహ్మానందమని తన్మయత్వంలోకి వెళ్ళినప్పుడే వచ్చాను. కానీ నువ్వు నన్ను పట్టించుకుంటేగా. అవును, ఆ భజనంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట పాడుతూ ఉంటే నా హృదయమంతా ఆనంద పరవశంతో నిండిపోతుంది. ఆఫీస్కు వెళ్ళే టైంలో ఇంత ప్రశాంతంగా భజన పాడుతూ కూల్గా ఉన్నావు. నీకు ఉరుకులు పరుగులు ఉండవా? నేను కూడా నీలాగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటాను. నాకు మాత్రం జీవితమంతా హడావిడిగా పరిగెత్తుతున్నట్టే ఉంది. నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకనంటావు? నాకైతే మరీను. కానీ మీరిద్దరూ సాయి భక్తులే కదా, మరి మీ ఇద్దరి మధ్య ఎందుకే వ్యత్యాసం? ప్రణవ్, నువ్వు వినయ్కి తెలియని స్పెషల్ మంత్రాలు ఏమైనా చదువుతావా? హర్ష, వినయ్, అలాంటిదేం లేదు. స్వామి బోధనలు చదవటం, భజనలో పాడటం చాలా పవిత్రం. కానీ ఆధ్యాత్మికత కేవలం మనం ఏం చేస్తున్నాం అన్నదానితో రాదు, ఏ భావంతో చేస్తున్నాం అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. నువ్వు వేదం చదువుతున్నప్పుడు అది కేవలం శబ్దం కాదు, నీ హృదయం నుంచి వెలువడే ప్రేమ పుష్పమై ఉండాలి. నువ్వు భజన పాడుతున్నప్పుడు అది కేవలం స్వరమే కాదు, నీ యొక్క ప్రణవ గానం కావాలి. స్వామి భావప్రియుడు, బాహ్యప్రియుడు కాదు. నేను నీలాగా ఉండలేకపోతున్నాను ప్రణవ్. నేను కూడా. ఇంక మా ఇంట్లో అయితే అంతా గందరగోళం ప్రణవ్. వినయ్, హర్ష, వినండి. ఇందాక నువ్వు అన్నట్టు నేను ఏమీ స్పెషల్ మంత్రాలు చదవను. కానీ ఒక స్పెషల్ ఫార్ములాను మాత్రం ప్రతిరోజు ప్రతి క్షణం ఉపయోగిస్తాను. ఈ స్పెషల్ ఫార్ములా నా జీవితానికి ఒక యాంటీవైరస్లా పనిచేస్తుంది. అది ఎప్పుడూ నన్ను సేఫ్ జోన్లో ఉంచుతుంది. నా వ్యక్తిగత జీవితంలోనూ, నా ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్లోనూ, అంతేకాదు శ్రీ సత్యసాయి సంస్థలో నిర్వహించే
అన్ని విభాగాల కార్యక్రమాలలోనూ ఇదే ఫార్ములాను ఉపయోగిస్తాను. ఆ ఫార్ములానే సర్వవేళలా నేను అనుభవిస్తున్న ఆనందం యొక్క దివ్యమైన రహస్యం. అబ్బా ప్రణవ్, ఇంకొక క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఫార్ములా ఎక్కడ దొరుకుతుంది, ఎంత ఉంటుంది, ఆన్లైన్లో ఏమైనా షాపింగ్ చేసావా? చెప్పరా, చెప్పు. వెంటనే కొనేసి నేను కూడా నీలాగే ఆనందంగా ఉంటాను. వీడొకడు, నువ్వు ఆగరా. ప్రణవ్, ఆ ఫార్ములా ఏంటో, దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలో త్వరగా చెప్పు. ఆచరణకి ఏవైనా కష్టంగా ఉంటుందా? హర్ష, వినయ్, ఇది ఆన్లైన్లోనూ దొరకదు, ఆఫ్లైన్లోనూ దొరకదు. కష్టం కూడా కాదు. మన ప్రియతమ స్వామివారు బోధించిన అతి సులువైన ఆచరణాత్మకమైన ఒక స్పిరిచువల్ లెన్స్. స్వామి టీచర్స్ us to view the whole world through the lens of pure love. With Swami's love as our lens, the whole world becomes divine. అర్థం కావట్లేదు ప్రణవ్, కాస్త వివరంగా చెప్పు. చెప్తాను హర్ష, శ్రద్ధగా విను. భగవాన్ బాబావారు బోధించిన అతి సులువైన ఆచరణాత్మకమైన ఒక ప్రత్యేక దృష్టి, అదే స్పిరిచువల్ లెన్స్. స్వామి టీచర్స్ us to view the whole world through the filter of love. మనము ఆలోచించే ఈ ఫిల్టర్ ఆఫ్ లవ్ని మన హృదయంలో సెట్ చేసుకోవాలి. మనం మాట్లాడే ముందు ఈ ఫిల్టర్ ఆఫ్ లవ్ ద్వారా మాత్రమే మాటలు రావాలి. మనం చేసే ప్రతి పని ఈ ఫిల్టర్ ఆఫ్ లవ్లోంచి బయటకు రావాలి. అప్పుడే మన జీవితం త్రికరణ శుద్ధిగా మారి ఆనందభరితమవుతుంది. కానీ ఒక్కటి నిజం. మళ్ళీ ఏంటి? చెప్పు ప్రణవ్. ఒక్కసారి ఆ ఫిల్టర్ ఆఫ్ లవ్ అనే స్పిరిచువల్ లెన్స్ను హృదయంలో సెట్ చేసుకోవడం మర్చిపోయావా, అంతే. బయట ప్రపంచానికి సాయి భక్తుడికి తేడా ఏమీ ఉండదు. ఇప్పుడు నాకు అర్థమైంది. స్వామివారి కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటున్నా నా మానసిక శాంతికి కారణమేమిటో. ప్రణవ్, నువ్వు ఆచరణలో సులభం అని చెప్తున్నా కానీ నాలాంటి వాడికి చాలా కష్టం రా. మీ బాబాని అడిగి ఏదైనా షార్ట్ కట్ ఉంటే కనుక్కోవా ప్లీజ్. హర్ష, జోకులు వేయకు. ప్రణవ్ చెప్పింది అక్షరాల నిజం. ప్రతిరోజు మనం సాధనతో దీన్ని జయించాలి. అవును, వినయ్ చెప్పింది కరెక్ట్. నేను ఈ స్పిరిచువల్ లెన్స్ అనే ఫార్ములాను చిన్నప్పుడు నా బాలవికాస్ క్లాస్లోనే ప్రాక్టీస్ ప్రారంభించాను. అప్పుడు కష్టంగానే ఉండేది, కానీ పట్టు విడవకుండా ప్రాక్టీస్ చేశాను. ఇప్పుడు నాకు తెలియకుండానే స్పిరిచువల్ లెన్స్ నా హృదయంతో మమేకమై పనిచేస్తోంది. అందుకే అంటారు ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్ అని. అవును, నేను ఈరోజు ఒక మంచి ఫార్ములా నేర్చుకున్నాను. చాలా సంతోషం రా. పదండి వెళ్దాం, నాకు ఆఫీస్ టైం అవుతోంది. సాయిరాం పిల్లలు, నేటి బాల వికాస్ క్లాస్లో మనం ఒక యాక్టివిటీ చేద్దామా? ఏ యాక్టివిటీ గురుగారు? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే మానవతా విలువల గురించి. యాక్టివిటీ ఎలా చేయాలో కొంచెం వివరంగా చెప్తారా గురువుగారు? చెప్తాను, వినండి. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనే బోర్డులు ఉంటాయి. మీ 10 మంది బాల వికాస్ విద్యార్థులు టీం ఏ, టీం బి, టీం సి, టీం డి, ఇంకా టీం ఈగా డివైడ్ అవుతారు. నేను సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలైన ఒక మానవతా విలువకు సంబంధించిన ఒక సిచ్యువేషన్ చదువుతాను. మీరు దాన్ని అర్థం చేసుకొని నేను సూచించిన టీం వాళ్ళు వెళ్ళి ఆ బోర్డు వద్ద నిల్చోవాల్సి ఉంటుంది. అర్థమైందా పిల్లలు? అర్థమైంది గురుగారు. సరే, స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న బాబు గదిలో ఆడుకుంటూ గాజు గ్లాస్ పగలగొట్టాడు. అమ్మ వచ్చి కోపంగా అడిగింది, ఎవరు చేశారిది అని. అప్పుడు ఆ బాలుడు కొద్దిసేపు ఆగి ధైర్యంగా తలెత్తి, నేనే చేశానమ్మా అని చెప్పాడు. టీం సి, మీరెళ్ళండి. ఒకరోజు ఒక చిన్న బాబు రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తి వ్యాలెట్ పడిపోయింది. ఎవరూ చూడటం లేదు. అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అతను ఆలోచించాడు, ఇది నాది కాదు, ఇది ఆయింది అని.
టీం ఏ, ఇప్పుడు మీరెళ్ళండి. ఇద్దరు పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఒక బాబు అవుట్ అని గట్టిగా అంటాడు. మరొక బాబు కోపంగా నో, నాట్ అవుట్, నాట్ అవుట్ అంటూ బ్యాట్ నేల మీద విసురుతాడు. ఇద్దరూ గొడవ పడబోతున్న సమయానికి మూడో స్నేహితుడు పరిగెత్తుకుంటూ వచ్చి, స్టాప్, మన స్నేహితులం కదా, గెలవటం కంటే కలిసి ఆడటం గొప్ప. అప్పుడు మొదటి ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుతారు, చేతులు కలుపుకుంటారు. ఎస్, ఇప్పుడు టీం బి వాళ్ళు వెళ్ళండి. ఒక బాలుడు పక్కనే ఆకలితో ఏడుస్తున్న మరో చిన్న బాబును చూశాడు. తన లంచ్ బాక్సులో సగం భోజనం అతనికిచ్చాడు. ఆ చిన్న బాబు ముఖంలో ఆనందం. నవ్వుతూ భోజనం ఆరగిస్తాడు. టీం ఏ, మీరెళ్ళండి. ఒక బాబు రాయి తీసుకొని చెట్టు మీద కూర్చున్న పక్షి వైపు విసరబోతాడు. అప్పుడే మరో బాబు పరిగెత్తుకుంటూ వచ్చి, స్టాప్, అది కూడా మరో జీవే కదా, మనం పక్షుల్ని ప్రేమించాలి, కాపాడాలి అన్నాడు. టీం డి, మీరెళ్ళండి. నమస్కారం గురువుగారు. ఎవరు? నేను అభినవ్, మీ బాల వికాస్ విద్యార్థిని గురువుగారు. పినవు ఎవరు? నేను బాల వికాస్ స్టూడెంట్ని. గుర్తొచ్చింది. అభినవ్, నువ్వా? ఎలా ఉన్నావోయ్? ఎన్ని ఇయర్స్ అయింది నిన్ను చూసి. చాలా సంతోషంగా ఉంది నాయనా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది గురువుగారు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎందరో బాల వికాస్ విద్యార్థులకు మానవతా విలువలు నేర్పి సమాజానికి విలువలతో కూడిన పిల్లలను అందిస్తున్నారు. మీ సేవకు అవధులు లేవు. మీరు నేర్పిన ఆ విలువలే నా జీవితానికి, నా కెరియర్కి బలమైన పునాది అయ్యాయి. స్వామి బోధల్ని మీరు మాలో నాటినందుకే ఈరోజు నేను ఈ స్థాయికి చేరాను. గురువుగారు, ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మీరు పంచిన ఆ ప్రేమే నన్ను మీ దగ్గరికి ఈరోజు తీసుకొచ్చింది. చాలా సంతోషంగా ఉంది అభినవ్. అప్పుడు నేను నీకు చెప్పిన స్వామి విలువలను ఇప్పటికీ నిబద్ధతతో పాటిస్తూ నీ జీవితంలోనూ నీ ప్రయోజకత్వంలోనూ ప్రతిఫలింపచేస్తున్నావని చూసిన తర్వాత నా హృదయం ఆనందంతో నిండిపోయింది. నీ విజయాన్ని చూసి బాల వికాస్ సేవను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో కొనసాగించాలనే తపన నాకు కలుగుతోందయ్యా. అంతా స్వామి దయ, మీ ఆశీస్సులు. పిల్లలు, మీరు కూడా తప్పకుండా బాల వికాస్ క్లాసులకు హాజరవ్వండి. మీ జీవితాలను బాగు చేసుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగండి. చదువంటే బయట ప్రపంచంలో దొరుకుతుంది, కానీ సంస్కారం మాత్రం శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో మాత్రమే దొరుకుతుంది. మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువు, సంస్కారం ఈ రెండూ అవసరమే. సాయిరాం పిల్లలు. సాయిరాం, సాయిరాం. हर प्राणी में साई, हर प्राणी में बाबा, सब प्रेम करो, सब प्रेम करो, मेरा साई प्रसन्न होगा, मेरा साई प्रसन्न होगा।
मेरा साई प्रसन्न होगा। సాయిరాం రాజు గారు, సాయిరామ్. ఈయన మా మండల రెవెన్యూ అధికారి గారు. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూడాలని ప్రత్యేకంగా వచ్చారు. సాయిరామ్ సార్, స్వాగతం. మీ సేవల గురించి సర్పంచ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు. నేను స్వయంగా చూసి ఆనందించాలని వచ్చాను. ధన్యవాదాలు సార్. మన సత్యసాయి సేవా సంస్థలు నారాయణ సేవలు, వైద్య శిబిరాలు, విద్యా సేవలు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, గ్రామ సేవ ఇలా ఎన్నో చేస్తున్నాయి. ఇవన్నీ స్వామి బోధన లవ్ ఆల్ సర్వ్ ఆల్ ఆధారంగా జరుగుతున్నాయి. అద్భుతం రాజుగారు. అలాగే ఈ సంవత్సరం మీకు ప్రత్యేకమని విన్నాను. అవును సార్, ఇది నిజంగా ఎంతో ప్రత్యేకమైన సంవత్సరం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సెంటినరీ సెలబ్రేషన్స్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శివం హైదరాబాద్ ఒక మహత్తరమైన సంకల్పం చేసింది. శ్రీ సత్యసాయి శతవర్ష సేవాయజ్ఞం. స్వామివారి అనుగ్రహంతో ఈ సేవాయజ్ఞం విజయవంతంగా పూర్తయి 1000 కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది సార్. చాలా సంతోషం. సేవాయజ్ఞం వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా సార్. ఇదిగో చూడండి. బ్యూటీషియన్ కిట్. ఒక అమ్మాయి తన కుటుంబానికి కొత్త ఆశాకిరణం అవుతుంది. కార్పెంటర్ కిట్. ఉపాధికి మార్గం, సమాజానికి సహాయం. డెస్క్టాప్. యువతకు ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుకు వెలుగు. ఎలక్ట్రీషియన్ కిట్. నూతన ఎలక్ట్రీషియన్స్ జీవితాల్లో చీకటి తొలగి ప్రతి ఇంట వెలుగు నిండుతుంది. ప్లంబర్ కిట్. నీరు జీవం. ప్రతి ఇంటి అవసరాన్ని తీర్చే ఉపాధి అవకాశం. పుష్ కార్ట్. చిన్న వ్యాపారికి ఆత్మగౌరవ జీవనం. స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్. విద్యార్థి ఆశయాలకు ఉత్తేజాన్నిచ్చే వరం. సూయింగ్ మెషీన్. కుటుంబానికి ఆర్థిక బలం. ట్రైసైకిల్. దివ్యాంగుల స్వేచ్ఛా ప్రయాణం. వెట్ గ్రైండర్. గృహిణికి ఉపాధి, కుటుంబానికి ఆనందం. రాజుగారు, మీరు చేసిన శ్రీ సత్యసాయి శతవర్ష సేవాయజ్ఞం ద్వారా మా గ్రామ ప్రజలకు కూడా కొంతమందికి ఉపాధి అవకాశాలు లభించాయి. చాలా ధన్యవాదాలు. అంతా స్వామివారి అనుగ్రహం సర్పంచ్ గారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజానికి నిజమైన ప్రేమను పంచుతున్నాయి. ఇలాంటి సేవా సంస్థలు ఉన్నంత వరకు సమాజానికి ఎప్పటికీ వెలుగే. ఇదంతా స్వామివారి దయ. మనం అందరం ఆయన చేతుల్లో పనిముట్లం మాత్రమే. సాయిరాం, సాయిరాం. కల్చరల్ ప్రోగ్రామ్ ఎలా అనిపించింది పార్థివ్? సాయి, నిజంగా నీకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. చాలా విలువలతో కూడిన విషయాలు తెలుసుకున్నాను. ఇప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను. నా ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ బాబాగారి బోధనల మీదే చేస్తాను. ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ ఏంటి? మా ప్రిన్సిపల్ గారు సమ్మర్ హాలిడేస్లో సమాజానికి ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ చేయాలి, అది అసెంబ్లీ హాల్లో ప్రజెంట్ చేయాలి అని చెప్పారు. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పటికే టాపిక్స్ ఎంచుకున్నారు. కానీ నాకు మాత్రం ఏం చేయాలో తట్టడం లేదు. ఇప్పుడు మాత్రం స్పష్టమైంది. నేను బాబాగారి బోధనలపై ప్రాజెక్ట్ చేస్తాను. చాలా సంతోషం పార్థివ్. బాబావారి బోధనలు నీ ఇన్స్టిట్యూట్లో ప్రతిధ్వనిస్తే దానికి మించిన అదృష్టం ఏముంటుంది? నీకింకా వివరాలు కావాలంటే బాబావారి సాహిత్యం అందుబాటులోనే ఉంది. తప్పకుండా సాయి, నేనా సాహిత్యం చదివి నా ప్రాజెక్ట్కి సిద్ధమవుతాను. ఆల్ ది బెస్ట్ పార్థివ్. థ్యాంక్ యూ సాయి. साक्षात् परब्रह्म साई गुरुवंदना सत्य साई। साक्षात् परब्रह्म साई गुरुवंदना सत्य साई। गुरुपद रंजन गुरु परमेशा। गुरुपद रंजन गुरु परमेशा। गुरु ब्रह्मा गुरु विष्णु महेशा। गुरु ब्रह्मा गुरु विष्णु महेशा। सद्गुरु साई पतिपुरीशा।
परब्रह्म साई गुरुवंदना सत्य साई। ప్రిన్సిపల్ గారు నిర్ణయించిన ప్రకారం చాణక్య, రణధీర్, గుణవర్ధన్ మరియు పార్థివ్ సమ్మర్ హాలిడేస్లో ఆటపాటలతో పాటు తమ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా పూర్తి చేశారు. చాణక్య, రణధీర్, గుణవర్ధన్ నిన్నటి రోజున ఈ అసెంబ్లీ హాల్లో చాలా చక్కగా వారి ప్రాజెక్ట్స్ను వివరించారు. ఈ రోజు ఇప్పుడు ప్రకృతి నుండి పాఠాలు అనే నృత్యం తర్వాత పార్థివ్ భగవాన్ బాబా వారి బోధనలపై తన ప్రాజెక్టును ప్రజెంట్ చేయబోతున్నాడు. తిలకించండి. సాయిరామ్. ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి. ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి. నియమము తప్పక ప్రతిదినము ఉదయించే సూర్యుని చూచి సమయ పాలన నిర్వండి, సమయ పాలన నిర్వండి. విరామ మెరుగక ప్రతిదినము పరిభ్రమించే భూమిని చూచి సహనశీలమును నిర్వండి, సహనశీలమును నిర్వండి. ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి. ఎండకు ఎండి వానకు తడిసి నీడను ఇచ్చి తరులను చూచి పరోపకారము నేర్వండి, పరోపకారము నేర్వండి. చెదరక బెదరక దీటుగా నిలిచే గిరులను చూచి ధైర్యము స్థైర్యము నేర్వండి, ధైర్యము స్థైర్యము నేర్వండి. ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి. సర్వజీవులకు ప్రాయమును సంగి అంతట వీచే గాలిని చూచి సమతా గుణము నిర్వండి, సమతా గుణము నిర్వండి. చల్లని వెన్నెల తెల్లని కాంతి వెదజల్లే చంద్రుని చూచి సంతోషమిచ్చుట నిర్వండి, సంతోషమిచ్చుట నిర్వండి. ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి. ప్రకృతి నుండి పాఠాలు ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి, ఓర్పుగా నేర్పుగా నేర్వండి.
పార్థివ్, ఇక నీ ప్రాజెక్టు గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవాళికి అందించిన సందేశాన్ని చెప్పు. వినాలని కుతూహలంగా ఉంది. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. నాకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆనందోత్సవంలో పాల్గొనే అవకాశం దక్కింది. నిజంగా అది నా అదృష్టం. అక్కడ వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమం నాకు గాఢమైన ప్రేరణగా మారింది. అదే ప్రేరణ ఈరోజు నా ప్రాజెక్టుకి మూలాధారమైంది. ఈ శతవర్ష జన్మోత్సవం, ఇంటింటా ఆనందోత్సవం సందర్భంలో నిత్య జీవితంలో సాయి, ప్రతి హృదయంలో హాయి అనే స్వామి ఆశీస్సుల వాక్యానికి ప్రేరణగా నేను ఈ దివ్యమైన ప్రాజెక్ట్ని ఎంచుకున్నాను. మన జీవితం ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అందులో ప్రతి క్షణం, ప్రతి పని భగవంతుని సాన్నిధ్యంతో నిండిపోవచ్చు. జపతపాలు చేయకపోయినా మన పనులనే భగవంతుని పూజా పుష్పాలుగా సమర్పించుకోవచ్చు. మనం ప్రతిరోజు చేసే సాధారణ పనుల్లో కూడా దైవాన్ని ఎలా ఫీలవ్వాలో, ప్రతి క్షణాన్ని భక్తి, ప్రేమ, సేవలతో ఎలా జీవించాలో ఇప్పుడు కొన్ని అందమైన ఉదాహరణలతో మీ ముందు ఉంచబోతున్నాను. నిద్రలేచిన క్షణం స్వామి వరం. మనకనిపిస్తుంది అలారం వల్ల లేచామని. కానీ నిజానికి ప్రతి ఉదయం కళ్ళు తెరవడం అది స్వామి ఇచ్చిన కొత్త వరం. ప్రతి ఉదయం లేవడం ఒక కొత్త జన్మ. అది అలారం గిఫ్ట్ కాదు, అది స్వామివారి గిఫ్ట్. ఉదయం లేచినవాడు ఇది నా కొత్త ఛాన్స్, నా కొత్త జీవనం అని అనుకుంటే ఆ రోజంతా భగవంతుని పండుగగా మారుతుంది. నీటి బిందువు స్వామి అనుగ్రహం. ఒక చుక్క నీరు నోటి లోపలికి జారితే మనం ఆహా అంటాం. కాని అదే చుక్క రాకపోతే పెదవులు ఎండిపోతాయి, జీవితం ఆగిపోతుంది. నీరంటే కేవలం H2O కాదు, అది స్వామివారి లవ్ ఇన్ లిక్విడ్ ఫామ్. ప్రతి చుక్క దైవానుగ్రహ ప్రసాదం. అందుకే స్వామివారు చెప్పారు, డు నాట్ వేస్ట్ వాటర్. మనకు లభిస్తున్నది ఉచితంగా అనిపించినా మరెందరో దాహంతో ఉన్నారు. నీటిని కాపాడటం అంటే జీవనాన్ని కాపాడటమే. నీటిని వృధా చెయ్యకపోవడమంటే స్వామివారి దయను గౌరవించడం. ప్రతి బియ్యపు గింజ స్వామి ప్రసాదం. ప్లేట్లో అన్నం చూసి మనం ఇది నా హక్కు అని అనుకుంటూ ఉంటాం. కాని ఆ గింజ మన ముందుకు రాకముందు భూమి కష్టపడింది, రైతు చెమటోడ్చాడు, వర్షం కురిసింది, సూర్యుడు కాంతినిచ్చాడు. 1000 చేతుల కష్టం, 1000 త్యాగాలు కలిసిన గింజ. అందుకే స్వామివారన్నారు, ఫుడ్ ఈజ్ గాడ్, డు నాట్ వేస్ట్ ఫుడ్. ఒక గింజ వృధా చేయడం అంటే స్వామివారి ప్రసాదాన్ని అవమానించడమే. ప్రతి అక్షరం స్వామి బోధన. మనకనిపిస్తుంది చదువు మార్క్స్ కోసమని. కానీ స్వామివారు చెప్పారు, ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ మార్క్స్. ప్రతి అక్షరంలో స్వామివారి బోధన దాగి ఉంది. సంస్కారం లేని చదువు కళ్ళున్నా చీకటి. క్యారెక్టర్ బిల్డ్ చేసే చదువు మాత్రమే నిజమైన విద్య. అందుకే స్వామి మనకు గుర్తు చేస్తున్నారు, నాలెడ్జ్ ఈజ్ పవర్, బట్ క్యారెక్టర్ ఈజ్ ట్రూ పవర్. సేవ స్వామి సన్నిధి. మనకనిపిస్తుంది సేవ అంటే పెద్ద పని అని. కానీ ఒక వృద్ధుడిని రోడ్డు దాటించడం, ఒక పేదవానికి అన్నం పెట్టడం, ఒక చిన్న బిడ్డని కాపాడటం, ఇలాంటివెన్నో సేవలు. ఆ క్షణంలోనే స్వామివారు మన చేతల్లో ప్రత్యక్షమవుతారు. ప్రేయర్ కన్నా గొప్పది ఏదైనా ఉంటే అది సెల్ఫ్లెస్ సేవ మాత్రమే. స్వామి అన్నారుగా, హ్యాండ్స్ దట్ హెల్ప్ ఆర్ హోలియర్ దెన్ లిప్స్ దట్ ప్రే. నిద్ర స్వామి కరుణ. మనకనిపిస్తుంది రాత్రి నిద్ర ఒక రొటీన్ అని. కానీ నిజానికి పీస్ఫుల్ స్లీప్ కూడా స్వామివారి వరమే. ఎంతమంది ధనవంతులైనా తల దిండుపై పెట్టుకున్నా నిద్ర రాదు. కాని పడుకున్న క్షణంలోనే నిద్ర రావడం అది స్వామివారి కరుణ. కాబట్టి రాత్రంతా మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ
స్వామి కరుణకు దూరం కావద్దు. మనసు ప్రశాంతంగా, హృదయం కృతజ్ఞతతో నిద్రిస్తే స్వామి మనతో కలలో కూడా ఉంటారు. ఇదే బాబావారి బోధనలపై నా ప్రాజెక్ట్ ప్రిన్సిపల్ గారు. ఎటునే చూసిన నీవే స్వామి, ఏమి చేసినా నీకే సాయి. ఎటునే చూసిన నీవే స్వామి, ఏమి చేసినా నీకే సాయి. నీ అవతారము మాదేనోయ్, నీ అవతారము మాదేనోయ్. మా శ్వాస ప్రాణము నీవే స్వామి, మా శ్వాస ప్రాణము నీవే స్వామి. ఎటునే చూసిన నీవే స్వామి. నీవున్నావు యుగయుగములుగా, నీవుంటావు ఏ కాలమైన. నీతో చరించు భాగ్యము సగితివి, మానవ జన్మను మాకు సగితివి. ఎటునే చూసిన నీవే స్వామి. శతవర్షోత్సవ కానుకలొసగుము, సతతము మాలో నిలిచియుండుము. సన్మార్గమున నడుపుము స్వామి, నీ కృప మాపై నిలుపుము స్వామి. శతవర్షోత్సవ కానుకలొసగుము, సతతము మాలో నిలిచియుండుము. సన్మార్గమున నడుపుము స్వామి, నీ కృప మాపై నిలుపుము స్వామి. నీ కృప మాపై నిలుపుము స్వామి. నా ప్రియమైన పిల్లల్లారా, ఈరోజు మనం చూసిన ప్రాజెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సైన్స్ మనిషికి శక్తి ఇచ్చింది, హిస్టరీ మనకు మార్గం చూపింది, నేచర్ మనకు జీవం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్స్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ పార్థివ్ చూపించిన ప్రాజెక్టు మాత్రం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అది ఏమిటంటే, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సులభమైన, ఆచరణాత్మకమైన, ప్రేమపూర్వకమైన దివ్య బోధనలు. ఇది కేవలం ఒక సబ్జెక్ట్ కాదు, మనిషి జీవన విలువలకి సంబంధించినది. మనం ప్రతిరోజు చేసే చిన్న పనులలో కూడా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించమని చెబుతుంది. ప్రతి క్షణం భగవంతుని వరం అని గుర్తు చేస్తుంది. ఇది ప్రతి మనిషికి ఒక ఆధ్యాత్మిక దిక్సూచి, ఒక జీవన గైడ్ బుక్. అంతేకాదు, ఒక దివ్యమైన ఫార్ములా ఆఫ్ లైఫ్. ఇంతటి చక్కటి విలువలను తన ప్రాజెక్టు ద్వారా చూపించిన పార్థివ్కి నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్లలు, ఈ క్షణం నుండి ఈ ఫార్ములాను మీరందరూ ఆచరణలో పెడతారా? అలాగే ప్రిన్సిపల్ గారు.
Love is my form, truth is my breath, bliss is my food. Love is my form, truth is my breath, bliss is my food. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. My life is my message, expansion is my life. No reason for love, no reason for love, no birth, no death. सत्य आनंद शांति सत्य आनंद प्रेम सत्य आनंद शांति धर्म